హాయ్ హలో గాయ్స్, నేను మీ రత్నశ్రీ 15 యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మీరు కూడా కొంచెం చిల్ అవుతారనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికైతే చేరుతుంది, అందుకే లైక్ చేయమంటున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో ఫ్రెండ్స్. ఇంట్లో మార్నింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైము. ఇప్పుడు 1:30 టైం అయితే అవుతుంది. ఈ టైంలో నేను లంచ్ చేసి పడుకునే టైము. కాకపోతే ఈరోజు ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి, అలాగే నేను కిరాణా తెస్తాను కదా, ఆ షాప్కి కూడా ఇంకా మనీ పే చేయాలి. అందుకనేసి నేను ఇంకా బయలుదేరాను అనమాట, పడుకోలేదు ఈరోజు. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ లంచ్ చేసే టైం కదా, అందుకే కాసేపు ఆగి వెళ్దామనేసి ఈలోపు టైం ఉంది కదా, పాలయ్యి మరగపెట్టేస్తున్నాను. అలాగే ఒక పక్క శనక్కాయలు కూడా వేపేస్తున్నాను అనమాట, వచ్చాక పిల్లలు తింటారని. ఈవినింగ్ టైమే చేయాలని ఏముండదు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసి ఉంచేస్తున్నాను అనమాట. అలాగే పాలు కూడా చల్లబడతాయి కదా, మరి కొద్ది వేడిగా కావాలనుకుంటే వాళ్ళు వచ్చే ముందు కొద్దిగా గోరువెచ్చగా చేసేసుకుంటే అయిపోతుంది, తాగడానికి బాగానే ఉంటాయి. ఈవినింగ్ పిల్లలు వచ్చినాక డైలీ కన్వీనియంట్గా అది ఉండాలి ఇది ఉండాలని ఏమి ఉండదు. ఇంట్లో ఏముంటే అదే పెట్టేస్తున్నాను. ఒకసారి వీలైతే రెసిపీస్ చేస్తాను, లేదంటే మార్నింగ్ చేసే ఫుడ్ ఉంటుంది కదా, కర్రీస్ అవి ఏమైనా ఉంటే తినేసి వెళ్ళిపోతారు. ఒకసారి మిల్క్ తాగేసి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా సామాన్లు అయితే తోమిన తర్వాత ఇలా స్టాండ్లో వేస్తాం కదా, మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ కబోర్డ్లో పెట్టడం, మళ్ళీ తీయడం, మళ్ళీ తోవడం, మళ్ళీ ఆరిపెట్టడం, ఇంకా అదే డ్యూటీ. ఫీజు కట్టాను కదా, 10,000 నోట్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొన్ని నోట్స్ తీసుకోవాలి, అవి అయితే ఇచ్చిన సరిపోవు ఆ నోట్స్. సో అలాగే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ స్టడీ మెటీరియల్ తీసుకోవాలి. స్టడీ మెటీరియల్ తీసుకొని అలాగే కిరాణా షాప్కి వెళ్ళి మేము ఖాతా ఓడతాం అనమాట. మంత్లీకి ఒకసారి నేను తీరుస్తూ ఉంటాను, ఆ ఖాతా కూడా ఇచ్చేసి రావాలి. ఇప్పుడు పాప వచ్చే టైం కూడా 3:15 కల్లా వస్తుంది. ఇప్పుడు 2 o'clock అవుతుంది. 2 o'clock అయితే ఇంకా నేను బుక్స్ తీసుకొని అంతలోపై పాప వస్తే తీసుకొని అయితే ఇంటికి వచ్చేయచ్చు అనేసి ఇప్పుడైతే వెళ్తున్నాను. స్టడీ మెటీరియల్కి 6,000, అలాగే కిరాణా షాప్కు 3,000 ఇవ్వాలి. నేను లైనింగ్లు అవి కొనుక్కోవడానికి ఒక 1,000, అలాగే మొత్తం 9,000 అయితే తీసుకెళ్తున్నాను. అలాగే బుక్లోది కూడా కౌంట్ చేస్తాను ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి ఈరోజు తెచ్చారు కదా, ఈరోజు కౌంట్ చేయలేదు. మొత్తం కలిపి ఒకసారి కౌంట్ చేసి వెళ్ళిపోయామనుకోండి, ఇంకా అక్కడ కన్ఫ్యూజ్ ఉండదు, ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది కదా. సో పాలు కూడా మరిపోయి ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఇస్తే అయిపోతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 3:30 అయిపోతుంది. ఇప్పుడైతే 2 o'clock అయ్యింది. విండోస్ కూడా క్లోజ్ చేసిస్తే అయిపోద్ది, లేదంటే పిల్లి వచ్చేస్తుంది. మేము వచ్చేసరికి పిల్లి పాలన్నీ తాగేసి మాకు తెప్పాలు ఉంచుతుంది. స్కూల్కి అయితే వచ్చాను, ఇంకా మేడం అయితే లంచ్ చేస్తున్నారు, అందుకే ఒక 5 minutes అయితే ఇక్కడ కూర్చున్నాను ఇంకా బయటని. మిట్టు, నీ పేరు చెప్పు. మిట్టు హాయ్. మిట్టు జాంపండి ఇప్పుడు ఎర్ర చెయ్యి ఎంత చక్కగా మాట్లాడుతుంది. గిసారంటే తీసుకెళ్ళి చేతితో పట్టుకొని తింటారు. ఈ పచ్చిమిరపకాయలు చాలా ఇష్టం. పట్టుకోమ్మా, చేతో పట్టుకో మిట్టు. కిందకి వెళ్ళి వస్తుంటే అనుకోకుండా చిలక దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంక చూసిన వెంటనే ఇంకా వాటితో అయితే కాసేపు ఆడుకున్నాము, అందుకే ఏ ఫ్రూట్స్ తీసుకువెళ్ళలేదు. మొన్న టీచర్ అంటే అన్నాను కదా, వాల్ హౌసే, అక్కడ జామ చెట్టు సపోటా చెట్టు కూడా ఉంది. ఆ కాయలు తెంపి పెడితే తినట్లేదు చిన్నవని. పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం అంట, అందుకే ఆ పెట్టగానే తింటుంది చిలక. చూడండి మిట్టు వచ్చేస్తావా మాతోని? చిలుక చూడండి ఎలా గొడవాడుతుందో. మిట్టు వచ్చేస్తావా మాతోని? మిట్టు హాయ్.
హాయ్, నీ పేరు పెట్టి నేను మిమ్మల్ని ఇరిటేషన్ తెప్పించడం కాదు, చిలుకను కూడా ఇరిటేషన్ తెప్పిస్తాను చూడండి. బాయ్, గుడ్ నైట్. కొట్టేస్తే బాగుంటుంది. ఎవరు పెడతావా? కొట్టేస్తే బాగుంటుంది అంటే ఎన్నిసార్లు బాయ్ చెప్తావు? కొట్టేస్తే బాగుంటుంది. సరే బాయ్, లాస్ట్ ఫైనల్ బాయ్ మిట్టు. బాయ్ రా, బాయ్ బాయ్. బాయ్ చెప్పా. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో అయితే ప్రజెంట్ వీడియో అయితే కాదు, 2 days వీడియో. ఇంకా పిల్లలు ఉన్నారు కదా మా ఇంటి దగ్గర పిల్లలు, వాళ్ళ డాడీ అయితే చనిపోయి 10 months అవుతుంది, వాళ్ళ అమ్మ అయితే డ్యూటీకి వెళ్తున్నారు. మా ఇంటి అనమాట. మై నేమ్ ఈస్ తనుశ్రీ అనాలి. ఫస్ట్ క్లాస్, నర్సరీయా, ఎల్కేజీయా, ఫస్ట్ స్టాండర్డా? ఏమన్నా నువ్వు ఏ క్లాసు? సెకండ్ క్లాసు. తెలీదా? నువ్వే క్లాసు నీకు తెలీదా? సెకండ్ క్లాస్. మీ చెల్లి చెప్తుంది నువ్వే క్లాసు, నీకే క్లాసు నువ్వు తెలీదా? వచ్చు నీకు ఏబిసిడీలు రైమ్స్ అన్నీ వచ్చా? ఏమేమి వచ్చు? ఏంటొచ్చు? రైమ్స్ వచ్చా? రైమ్స్ రావా? చెప్పావు మొన్న. జానీ జానీ ఎస్పాపాయ్ వచ్చా? ట్వింకిల్ ట్వింకిల్ అది రాదా? ఇంకేమొచ్చు? టేబుల్స్ వచ్చా? నెంబర్స్ రావా? వచ్చు. ఏబిసిడ్లు, ఆల్ఫాబెట్స్ వచ్చా? ఏ ఫర్ యాపిల్ అయ్యి, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అవి రాదా నీకు? చెప్పు చెప్పు. అదా ఏబిసిడ్లు వచ్చా? ఏబిసిడి అయ్యి చెప్పు. గట్టి చెప్పు. రాంగ్. ఇంకా బాగా నేర్చుకోవాలి నువ్వు. ఇంకేమొచ్చు? స్కూల్లో ఏం చెప్పారు అంటే చెప్పారు, ఇంకేం చెప్పలేదా? ఓకే. తుమ్హారా నామ్ క్యా హై? అలాగ అనకూడదు. మేరా నామ్ తనుశ్రీ చెప్పు. మేరా నామ్ అను. మేరా నామ్ తనుశ్రీ. ఫ్రాక్ వదిలే. మచిలీ జల్కా రాణి రైమ్స్ చెప్పు. ఓకే, వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, తిను మా ఫ్రెండ్, మా బెస్ట్ ఫ్రెండ్. నా కోసం ఏమైనా నాకున్నదే ఒకటి. తను నా ఫ్రెండ్, మా ఇంటి దగ్గర హౌస్. అప్పుడు షార్ట్ వీడియోలో ఒకసారి పెట్టాను కదా, స్లాబ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వీళ్ళదే హౌస్ అనమాట. ఇంటి దగ్గరలోనే ఉంటారు కానీ ఎప్పుడు రమ్మన్నా రాదు. నేను కూడా వెళ్ళను ఎక్కువగా. ఏదైనా పని ఉంటే అలా వెళ్తాం, కలుసుకుంటాం అనమాట. ఇంకా నేనైతే తనతో మాట్లాడుకొని అలాగా కొంచెం స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సో వీడియోని అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.